సీఎం జగన్ అన్ని నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టారని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో రోడ్లు, వాటర్ ట్యాంకులు నిర్మించామన్నారు పెద్దిరెడ్డి. టీడీపీ జనసేనది అపవిత్ర కలయిక అని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నారని, చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో ఎంతమంది కలిసినా తమకు నష్టం లేదన్న అంబటి ఏపీలో మళ్లీ వచ్చేది జగన్ ప్రభుత్వమేనని చెప్పారు. మిషాంగ్ తుఫాన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తుఫాన్ కారణంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిన ఏపీ ప్రజలను ఆదుకోవాలని కోరారు. 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని, తుఫాను తీవ్రత దృష్ట్యా మిషాంగ్ తుఫాన్ను జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు రైతుల కోసం మాట్లాడుతుంటే దెయ్యాలు వేతాలు మళ్లించినట్లుందని ఎద్దేవా చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఏలూరు జిల్లాలో మిషాంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆఖరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు కారుమూరి. ఏపీలో నకిలీ ఓట్ల పంచాయతీ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఫామ్ 7 ద్వారా టీడీపీ సానుభూతి పట్ల ఓట్లు తొలగిస్తున్నారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆరోపించారు. ఒక వ్యక్తికి ఒకే పోలింగ్ బూత్ లో 3 ఓట్లన్నా తొలగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీడీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం. ఏపీలో నకిలీ ఓట్ల వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. టీడీపీ నాయకులే వైసీపీ ఓట్లను తొలగించాలని ఫామ్ 7 ఇస్తున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లుంటే తొలగించాల్సిందేనంటున్నారు ఉదయభాను. చంద్రబాబుపై వైసీపీ నేతలు హద్దు దాటి విమర్శలు చేస్తే అదే స్థాయిలో కౌంటర్లుంటాయని కొడాలి నానిని హెచ్చరించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ జోక్యం చేసుకోలేదన్నారు. గాంధీ భవన్ దగ్గర టీడీపీ జెండాలు కనపడితే చంద్రబాబుకేం సంబంధం అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. అవినీతి చేశానని నిజాయితీగా మాజీ మంత్రి బాలినేని ఒప్పుకున్నారన్నారు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్. మంత్రిగా చేసిన వారే అలా చెప్తుంటే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆలోచించాలన్నారు. ఏపీలో ప్రతి శాఖలోనూ అవినీతే కనిపిస్తోందని, పాల వెల్లువ పథకం పాపాల వెల్లువ అని విమర్శించారు నాదెండ్ల. కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని, జగన్ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్. తెలుగు ప్రజలు చంద్రబాబు, పవన్ ను నమ్మడం లేదన్నారు. పవన్ ఏదో చేస్తారని తెలంగాణలో 8 సీట్లు ఇచ్చారని, అయితే నోటాకొచ్చిన ఓట్లు కూడా వారికి రాలేదని ఎద్దేవా చేశారు ఆదిమూలపు. తెలంగాణ సెక్రటేరియట్ లో మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు. అటు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో నూతన టెర్మినల్ కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి. ఇలాంటి ఏపీ టీఎస్ వార్తలు చూద్దాం. తెలంగాణ సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గ్రౌండ్ ఫ్లోర్ లో, మంత్రి సీతక్కకు ఫస్ట్ ఫ్లోర్ లో ఛాంబర్ కేటాయించారు. దామోదర భట్టి విక్రమార్కకు సెకండ్ ఫ్లోర్ లో ఛాంబర్ కేటాయించారు. మిగతా వారికి 3, 4 అంతస్తులో ఛాంబర్స్ కేటాయించారు. ఇలా ఒక్కో మంత్రి పేషీకి 3 గదులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో కొత్త టెర్మినల్ కు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. కానీ విని ఎరగని రీతిలో టెర్మినల్ నిర్మిస్తామన్నారు. టెర్మినల్ నిర్మాణం పూర్తయితే రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులుంటాయని చెప్పారు. రాజమండ్రిని అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతామన్నారు సింధియా. కోట్లాది హిందువుల కళ నిజం కాబోతోందంటూ అయోధ్య రామాలయంపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణ పనులు పూర్తి కావడాన్ని తెలంగాణతో పాటు దేశ ప్రజలంతా స్వాగతించాలన్నారు. ఆలయ సందర్శనకంతా ఎదురు చూస్తున్నామని అన్నారు కవిత. ఒంగోలు, కర్నూలు, విజయవాడ ర్యాగింగ్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ పేరెంట్స్ అసోసియేషన్ సీఎం జగన్ కు లేఖ రాశారు. టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్, డ్రగ్స్ కల్చర్ పై చర్యలు తీసుకోవాలని జగన్ ను విజ్ఞప్తి చేశారు పేరెంట్స్. విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నేవీ డే వేడుకల్లో ఏపీ గవర్నర్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఏటా విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో డిసెంబర్ 4న నేవీ డే నిర్వహిస్తారు. అయితే తుఫాన్ కారణంగా 4వ తేదీ జరగాల్సిన వేడుకలను ఇవాళ నిర్వహించారు.
తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే ప్రదర్శనలు నిర్వహించారు. నేవీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సబ్మెరైన్స్, హెలికాప్టర్లతో విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సుమారు 2000 మంది నౌకాదళ సిబ్బంది నేవీ డే విన్యాసాల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. మహాలక్ష్మి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ప్రోటోకాల్ మార్చారా అంటూ జాయింట్ కలెక్టర్ను నిలదీశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణం తొలగించాలంటూ హైదరాబాద్ కుకట్పల్లిలో మహిళలు ఆందోళన నిర్వహించారు. కుకట్పల్లి ప్రగతి నగర్ రోడ్లో ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని వారు డిమాండ్ చేశారు. మిషాంగ్ తుఫాన్ నష్టం మరవక ముందే ఏపీకి మరో గండం పొంచి ఉంది. తాజాగా మరో తుఫాన్ రైతులను భయపెడుతోంది. బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. రానున్న 5 రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ను ఖరారు చేసిన బీజేపీ రేపే ఆర్టికల్ 370 పై కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. రాయ్పూర్లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో విష్ణుదేవ్ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్ సాయి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2020 వరకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నెరవేర్చారు. మాజీ సీఎం రమణ్ సింగ్ ను కాదని ఆయన్ను ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోదీకి గ్యారంటీ కింద ఛత్తీస్గఢ్ ప్రజలకు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు కొత్త ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్. తాను నిజాయితీగా ఉంటూ సబ్కా విశ్వాస్ కోసం పనిచేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు 18 లక్షల ఇళ్లివ్వడమే తన తొలి పని అన్నారు సీఎం విష్ణుదేవ్. హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు ఆయన. తమ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కేంద్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దేశవ్యాప్తంగా 1 ట్యాక్స్ 1 జీఎస్టీ ఉందన్నారు. రాష్ట్రం నుంచి తీసుకుంటున్న పన్నుల నుంచి తమ వాటా ఇవ్వడం లేదని చెప్పారు దీది. అలాగే ఈ అంశంపై ప్రశ్నించేందుకు వెళ్తున్నానని స్పష్టం చేశారు మమత. ఆర్టికల్ 370 పై సుప్రీంకోర్టు రేపు కీలక తీర్పు ఇవ్వనుంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కశ్మీరీ ప్రజలకు అనుకూలంగా ఉంటుందో వ్యతిరేకంగా ఉంటుందో రేపు తేలిపోతుందన్నారు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్. ఈ తీర్పు కోసం తాము 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. తమకు సుప్రీంకోర్టుపై పూర్తి నమ్మకం ఉందన్నారు ఆజాద్. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో ఐటీ సోదాలపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ అవినీతికి పరాకాష్ట అన్నారు. అందుకే 3 రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారని చెప్పారు. ఎంపీ ధీరజ్ ఇంట్లో ఇంకా చాలా లాకర్లున్నాయని వాటిని తెరవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒడిశాలో ఐటీ అధికారుల సోదాలు 5వ రోజుకు చేరాయి. బౌద్ధ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో లభించిన నగదు లెక్కించేందుకు 40 కరెన్సీ కౌంటింగ్ మెషిన్లు తెప్పించారు అధికారులు. జార్ఖండ్, ఒడిశాలోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన సంస్థల్లో వరుసగా 5వ రోజు తనిఖీలు జరుపుతోంది ఐటీ శాఖ. ఎంపీ ధీరజ్ సాహు కాంగ్రెస్ పార్టీ అవినీతిని వ్యతిరేకిస్తూ పాట్నాలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ధీరజ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేవైఎం కార్యకర్తలు. కొంపముంచిన గూగుల్ మ్యాప్, గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు, టికెట్ కొట్టిన కండక్టర్ పై వేటు, యాదాద్రికి పోటెత్తిన భక్తులు. ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు టాప్ 9 పల్లె వార్తల్లో చూద్దాం. గూగుల్ మ్యాప్ ఓ వ్యాన్ డ్రైవర్ కొంప ముంచింది. సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో ఓ వ్యాన్ డ్రైవర్ గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని వెళ్తుండగా అది నేరుగా ప్రాజెక్ట్ నీటిలోకి దూసుకువెళ్లింది. దారి తెలియకపోవడంతో స్మార్ట్ ఫోన్ లో గూగుల్ మ్యాప్ ఆన్ చేయగా సందారం స్టేజ్ దగ్గర కుడివైపుకు వెళ్లాల్సి ఉందని ఎడం వైపు చూపించడంతో నేరుగా గౌరవెల్లి ప్రాజెక్ట్ నీటిలోకి దూసుకువెళ్లాడు. అయితే వెళ్లే కొద్దీ నీళ్ల లోతు పెరగడంతో ప్రమాదంలో చిక్కుకున్నట్లు గుర్తించి వ్యాన్ దిగి ఒడ్డుకు చేరుకున్నాడు. తర్వాత స్థానికులు జేసీబీ సాయంతో వ్యాన్ ను ఒడ్డుకు చేర్చారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో డోలీ కష్టాలు తప్పడం లేదు. పెద్దబైలు మండలం మూలలోవకు చెందిన పార్వతమ్మకు పురిటి నొప్పులు రావడంతో రహదారి సౌకర్యం లేక 3 కిలోమీటర్ల మేర డోలీలో తీసుకెళ్లాల్సి వచ్చింది. రోడ్డు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా గోదావరి మార్గంలో అక్రమ కలప స్మగ్లింగ్ పై అటవీశాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఛత్తీస్గఢ్ నుంచి భారీగా కలప తరలించి గోదావరి ఇసుకలో భద్రపరిచినట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేశారు. వెంకటాపురం మండలం ఎదిరె దగ్గర గోదావరి ఇసుకలో దాచిన కలపను స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి కనకదుర్గమ్మ ఆలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీ తాళాలు పగలగొట్టి నగదును ఎత్తుకు వెళ్లారు. హుండీలో సుమారు 50,000 వరకు ఉండొచ్చని ఆలయ పూజారులు తెలిపారు. ఇక చోరీకి సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో వాటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఓ మహిళకు టికెట్ కొట్టిన కండక్టర్ పై వేటు పడింది. బోధన్ డిపోకు చెందిన నరసింహులు అనే కండక్టర్ మహిళలకు ప్రభుత్వం ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించినా టికెట్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కండక్టర్ ను విధుల నుంచి తప్పించారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. కండక్టర్ నిర్వాకంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. విచారణ తర్వాత శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తోకాడలో ఊర చెరువుకు గండిపడింది. తోకాడ మల్లంపూడు మధ్య వరద భారీగా చేరి కాలనీలు ముంచెత్తడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఊర చెరువుకు గండిపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధికారులను అప్రమత్తం చేశారు. వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులతో రెండో రోజు ట్రాఫిక్ జామ్ అయింది. రేపటితో కార్తీక మాసం ముగుస్తూ ఉండడంతో శ్రీశైలం ఆలయానికి పోటెత్తారు భక్తులు. శ్రీశైలం టోల్ గేట్ నుంచి ముఖద్వారం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్టకి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. తెలంగాణ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో యాదాద్రి ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. గత ప్రభుత్వాలన్నీ మహాత్మా గాంధీ సిద్ధాంతాలను మర్చిపోయాయని ఆరోపించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలోని రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం దళిత సమ్మాన్ సమారోహిత్ కార్యక్రమంలో భాగంగా సహపంక్తి భోజనం చేశారు రాజ్నాథ్ సింగ్. ఉత్తరప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గజియాబాద్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అరకు నుంచి హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 310 ml హ్యాష్ ఆయిల్, 70 గ్రాముల చరస్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్లోని కరుణధామ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నిర్వహించిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ లో ఓ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు బస్సు నుంచి కిందకి దిగి పరుగులు పెట్టారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పేశారు. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి అయోధ్య రామ మందిరం వరకు శ్రీరామ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ నుంచి సాగే ఈ శ్రీరామ పాదయాత్రను కేంద్ర మంత్రులు మీనాక్షి లేఖి, అశ్విని చౌబే జెండా ఊపి ప్రారంభించారు. ముంబైలో వన్ భారత్ శారీ వాకథాన్ ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి సోనాలి బింద్రే హాజరయ్యారు. చేనేత చీరలను ప్రోత్సహించడమే వన్ భారత్ శారీ వాకథాన్ ముఖ్య ఉద్దేశమన్నారు పీయూష్ గోయల్. శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు అయ్యప్ప భక్తులు. అంతకంతకు పెరుగుతున్న రద్దీతో ప్రత్యేక చర్యలు చేపట్టింది దేవస్థానం. ఆలయం దగ్గర బందోబస్తు పెంచింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన తమిళనాడులోని నాగపట్నం, కారైకలకు చెందిన 25 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది. భారత మత్స్యకారుల బోట్లు శ్రీలంక అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు అక్కడి అధికారులు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజాపై మరోసారి ఇజ్రాయెల్ బాంబుల వర్షం. ఇక జపాన్ తీరంలో టన్నుల కొద్దీ చేపల మృత్యువాత. ఇలాంటి టాప్ 9 న్యూస్ జంక్షన్ లో చూద్దాం. గాజాలోని రాఫాలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. సేఫ్ జోన్లుగా భావించిన ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఆర్మీ బాంబులతో విరుచుకుపడడంతో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు పాలస్తీనియన్లు. గాజాపై దాడులను నిలిపేయాలంటూ న్యూయార్క్, పారిస్, బార్సిలోనాలో వేలాది మంది ముస్లింలు, పాలస్తీనా మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ యుద్ధంలో పాలస్తీనియన్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో బందీల కుటుంబాలు నలిగిపోతున్నాయి. బందీలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టెల్ అవీవ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇటీవలే పరస్పర ఒప్పందంలో భాగంగా హమాస్ బందీలను విడుదల చేయగా ఇజ్రాయెల్ యుద్ధ ఖైదీలను విడుదల చేసింది.
నార్త్ జపాన్లోని ఓ బీచ్లో వందల టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. టాయ్ ఫిషింగ్ పోర్ట్ చుట్టూ 1.5 కిలోమీటర్ మేర ఎక్కడ చూసినా చనిపోయిన చేపలే కనిపిస్తున్నాయి. అయితే చేపల మరణానికి అసలు కారణం తెలియక పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. వాటికన్ సిటీలో క్రిస్మస్ ట్రీని అధికారికంగా ఆవిష్కరించారు. వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంప్రదాయ క్రిస్మస్ వేడుకలకు బ్రిటిష్ రాజకుటుంబం సిద్ధమైంది. ఈ క్రిస్మస్ సందర్భంగా క్వీన్ కాన్సర్ట్ కెమిల్లాతో కలిసి కింగ్ చార్ల్స్ III గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈస్ట్ ఆంగ్లియన్ ఎస్టేట్లో ప్రజల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకోనున్నారు. కెనడాలో జీవన వ్యయం పెరగడంతో దేశం విడిచిపోయే వారి సంఖ్య పెరిగింది. ఈ వలసలను నివారించే దిశగా ట్రూడో ప్రభుత్వం గత 8 ఏళ్లలో రికార్డు స్థాయిలో 2.5 మిలియన్ల మందికి శాశ్వత నివాసాన్ని మంజూరు చేసింది.